విశాఖ గాజువాకలో పల్లి కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పేరుతో 3K మ్యారథాన్ నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ తెలిపారు. మత్తు పదార్థాలు తయారు చేసే వాళ్లను నిరోధించాలని, యువత డ్రగ్స్ కు బానిసలు కాకుండా చూసుకోవాలన్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా ప్రజల సహకారం ఉంటే నిరోధించడం సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్, తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తర్వాత కొత్తగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మనం అప్పుడు ఐజీ గారు రవికృష్ణ గారు హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళు హ్యాండిల్ చేసిన మనకి 9.64 crores మెంబర్స్లోని మనకి పోలీస్ మ్యాన్ ఎంత రిక్వైర్మెంట్ ఉండాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోలీస్ మ్యాన్ని అనకూడదు. సెకండ్, హెల్త్ కేర్ యూనిట్లోని సార్ వచ్చారు, డాక్టర్స్ ఎన్నోమంది ఉన్నారు. కాకపోతే మన హెల్త్ మినిస్టర్ గారు సత్యానంద్ గారు వాళ్ళు ఏం చేయాలంటే ఒకసారి మనకి ఎన్ని మంది డ్రగ్స్ బారిన పడ్డారో ఒక సర్వే తీసుకోవాలి. సర్వే తీసుకొని హెల్త్ డిపార్ట్మెంట్ మాట్లాడి రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేది ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలోని ఒక ప్యానల్ ఉండాలి. యాంటీ ర్యాగింగ్ ఉన్నారు, అలాగే యాంటీ డ్రగ్ ప్యానల్ ఉండాలి. వాళ్ళు డైరెక్ట్ యాక్సెసిబిలిటీ పోలీస్ స్టేషన్ ఉండాలి. మనం ఎప్పుడు కూడా డ్రగ్స్ బారిన పడిన వాళ్ళని మనం క్రిమినల్స్గా చూడకూడదు. వాళ్ళు ఎడిక్ట్ అయితే డెఫినెట్లీ దే విల్ డూ క్రిమినల్ అఫెన్సెస్. సో మనం ఎవరికైనా తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మనం అధికారులకు తెలియపరచాలి. వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అదే పనిగా ఉంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళని మంచిగా తయారు చేసి మరలా మన దేశానికి ఉపయోగపడేటట్టు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని కార్తీక్ గారు ఈరోజు ఇనిషియేటివ్ తీసుకొని ఈ గాజువాకలో ఉండే ఈ యూత్ని ఏకగ్రీవంగా ఒక సంఘటితంగా చేసి ఒక తాటిపై నడిపించి ఈరోజు ఒక నోబెల్ కాజ్ కోసం ఈ ర్యాలీ జరపడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల చాలామంది ఫ్యామిలీస్ అవేర్నెస్కి వచ్చి మన దేశానికి, మన బంధువులకి, అందరికీ ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మంచి సంఘటిత శక్తిగా తయారయ్యి మన దేశాన్ని పురోగమించడానికి సరిపోతుంది. ఈ డ్రగ్స్కి బానిస అవడం వల్ల చాలా జబ్బులు లైక్ HIV, HBsAg అండ్ డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ సమ్టైమ్స్ సూసైడల్ అటెంప్ట్స్ కూడా వీళ్ళు చేసుకుంటారు. సో మనలో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఇటువంటి దానికి గురైతే మనమే దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు కార్తీక్ గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా క్రియేట్ చేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరు చేసినా దానికి మేము స్పందించి దానికి వారికి ట్రీట్మెంట్ ఇచ్చి సత్వరంగా వాళ్ళని మనం బాగు చేసుకునేటట్టు చేయడానికి ఈరోజు ఒక అద్భుతమైన టోల్ ఫ్రీ నెంబర్ని మన కార్తీక్ గారు అనౌన్స్ చేశారు. కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ మేము వింటుంది ఏంటంటే చాలామంది పిల్లలు డ్రగ్స్కి అలవాటయ్యి, లైక్ గీతం కాలేజీలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు. స్టూడెంట్స్ చాలామంది దానికి అక్కడ అలవాటు పడి బానిసలయ్యి ఇబ్బంది పడుతున్నారు. రకరకాలుగా డాక్టర్ గారు చెప్పినట్టు HIV కానీ లేకపోతే ఇతర ఆల్కహాలిక్ కానీ బానిసలయ్యి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఒక కంట్రీ బాగా పైకి రావాలి, అభివృద్ధి చెందాలంటే యూత్ ఇంపార్టెంట్. మన భారతదేశంలో అదృష్టం ఏంటంటే 50% దాకా యూత్ ఉంది ఇక్కడ మనకి. అలాంటి యూత్ నిర్వీర్యం అయిపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. అలాగే పేరెంట్స్గా మన బాధ్యత ఏంటంటే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా చాలా క్రమశిక్షణగా పెంచి వాళ్ళకి చదువుతో పాటు ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇతర ప్రోగ్రామ్స్లో లైక్ ఎక్సర్సైజ్ జిమ్లోకి కానీ లేకపోతే డ్యాన్సుల్లో కానీ పాటలు నేర్పించడం కానీ ఇలాంటి డైవర్షన్ ఆఫ్ కోర్సెస్ కానీ వాళ్ళకి కానీ మనం నేర్పించినట్లయితే వాళ్ళు అటువైపు వేరే చెడు అలవాట్లు కానీ చెడు మార్గాలను నడవకుండా బానిసలు అవ్వకుండా